కామాక్షి అమ్మన్ కోయిల్. తమిళనాడులో కోయిల్ అంటే టెంపుల్ అనమాట. ఏకాంబరేశ్వర టెంపుల్ నుండి కామాక్షి అమ్మ టెంపుల్ ఒక 900 మీటర్స్ నడవచ్చు. ఒక 5 మినిట్స్లో టెంపుల్కి వచ్చేస్తాము. ఏకాంబరేశ్వర టెంపుల్ దర్శనం అయిన తర్వాత 18 శక్తిపీఠాలలో 2వ శక్తిపీఠం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చేసిన. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి లోపలికి రావాలి. ఇది లోపల నుండి. కామాక్షి అమ్మ టెంపుల్ని కామకోటి నాయకి కోయిల్ అని కూడా అంటారు. కంచిలో శివుడి టెంపుల్స్ చాలా ఉన్నాయి, కానీ అమ్మవారి టెంపుల్ మాత్రం ఇది ఒక్కటే ఉంది. అమ్మవారు నిలబడి ఉన్న బంగారు విగ్రహం ఈ టెంపుల్లో ఉంటుండే. బంగారు కామాక్షి అని కూడా అంటారు. కానీ అప్పట్లో టెంపుల్ మీద దాడికి వస్తున్నారని చెప్పేసి బంగారు కామాక్షి అమ్మవారిని తంజావూరుకి షిఫ్ట్ చేసిండ్రు. ప్రజెంట్ ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం అమ్మవారు కూర్చొని ఉన్న పంచలోహ విగ్రహం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 3:30 నుండి నైట్ 8:30 వరకు. క్లోజింగ్ టైం కాబట్టి నాకైతే దర్శనంకి 1 అవర్ టైం పట్టింది. నార్మల్గా అయితే రష్ని బట్టి 4 to 6 అవర్స్ పట్టొచ్చు. అయితే ఇక్కడున్న బ్యాచ్ అంతా నాకు దర్శనం కోసం లైన్లో నిలబడినప్పుడు కలిసిండ్రు. ఇక్కడ దగ్గరలో బంగారుపల్లి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నామని చెప్పేసి నన్ను కూడా పిలిచిండ్రు. సరే అని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం కదా, వెళ్దాంలే వీళ్ళతో పాటు అని చెప్పి అనుకున్నా. కరెక్ట్ టైంకి రీచ్ అయినా క్లోజ్ అయిపోయింది టెంపుల్. దర్శనం కూడా అయిపోయింది. అన్న నిన్నే జూమ్ చేస్తున్నా. కనపడం లేక జూమ్ లేకపోతే టెంపుల్కి వెళ్తుంటేనే ఒక అంకుల్ వచ్చి టెంపుల్ క్లోజ్ ఉంటుంది, 12కే క్లోజ్ చేసేస్తారు, ఇప్పుడు మీరు వెళ్ళి కూడా వేస్ట్ అని చెప్పేసరికి సరే అని ఫోన్లో కూడా చూస్తే 12కే క్లోజ్ ఉంది. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను. నేను రైల్వే స్టేషన్కి వచ్చేసిన తిరుపతికి వెళ్ళడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.